నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డీటెయిల్స్. తెలంగాణలో నిరుపేదలకు ఇళ్లు కట్టించాలనే లక్ష్యంతో సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులకు మాత్రమే ఈ పథకం వర్తించాలని అధికారులను మంత్రి పొంగులేటి సూచించారు. ఇందులో ఎక్కడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. న్యాక్లో శిక్షణ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందజేసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. తప్పు జరిగిందని తెలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో, మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్ట్ రెడీగా ఉంటుందో, సెలక్షన్ లిస్ట్ లో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులు ఉన్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడు ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్ గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్. చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా మట్టిలో మాణిక్యాల కోసమే స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025లో పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. కొందరికి డిగ్రీలు ఉన్నా స్కిల్స్ ఉండవని, వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువన్నారు. ఇందుకోసమే తెలంగాణ సర్కార్ స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చిందని గుర్తు చేశారు మహేష్ కుమార్ గౌడ్. दो डिग्री रहते हैं, एमए एमफिल, कुछ स्किल नहीं रहता है. विदाउट स्किल नो एम्प्लॉयमेंट. फर्स्ट टाइम इन तेलंगाना वी हैव स्टार्टेड स्किल यूनिवर्सिटी. तेलुगु में बोलते हैं मट्टिलो माणिक्यालु बोलो. ग्राउंड में रहते हैं असली चीज, उनको तरफीत करके ऊपर लाया तो माणिक्य में डायमंड बनता है. तो फॉर दैट रीजन तेलंगाना गवर्नमेंट हैज स्टार्टेड स्किल यूनिवर्सिटी. కులగణనను భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కాదని ఆరోపించారు. క్యాస్ట్ సర్వే మాత్రమే చేసిందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం చేసే విధంగా క్యాస్ట్ సర్వే జరిగిందని విమర్శించారు. కేంద్ర సర్కార్ పక్కాగా కులగణన చేస్తుందని, సమగ్రమైన కులగణన చేస్తామని వెల్లడించారు. మేం చేయబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో బీసీల్లో ముస్లింలను చేర్చమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రిన్సిపల్ గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ బీసీలను ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. మేము చేయబోయేటువంటి కులగణనలో ఇది ఉండదు, ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం. ఉగ్రవాదులకు నల్లగొండ జిల్లా సేఫ్ జోన్ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు. ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మూలాలు నల్లగొండలోనే కనబడుతున్నాయని ఆరోపించారు. నల్లగొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయన్నారు. తెలంగాణలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని ప్రశ్నించారు. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటకు పంపమని కేంద్రం హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వానికి సోయలేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు. నల్గొండ ఈజ్ సచ్ ఎ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఈనాడు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాల కొట్టి ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గాం ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి, ఎటు పోతా ఉంది దేశం. కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు.
తెలంగాణకు మంజూరైన జాతీయ ఉపాధి హామీ పరిధినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2024-25లో 12.22 కోట్ల పరిధినాలు మంజూరు చేయగా ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పరిధినాలకే పరిమితం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా తెలంగాణకు సాధించింది ఏం లేదన్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆక్షేపించారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదకపోవడం దుర్మార్గమని చెప్పారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర సర్కార్ చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. కేంద్రం వెంటనే ఉపాధి హామీ పరిధినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. దేశంలోనే అమరావతి ప్రథమ స్థానంలో నిలుస్తోందని ప్రధాని మోడీ ఆకాంక్షించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత పాలకులు ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. రాజధాని అమరావతి పునఃప్రారంభం సభ సక్సెస్ అయిందన్నారు పార్థసారథి. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను తీసుకుంటామని ప్రధాని చెప్పడం ఆనందదాయకమన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్లీ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్లగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ల భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పారో మరి మనందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే పోలవరం ప్రాజెక్ట్ ని దురదృష్టవశాత్తు గత ఇరిగేషన్ శాఖ మంత్రులు గత ప్రభుత్వంలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో అని చెప్పేసి చెప్పలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఒక 2 సంవత్సరాల్లో మరి పోలవరం పూర్తి చేసుకోగలమనే నమ్మకాన్ని మరి మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సాధ్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోడీ నాంది పలకడం శుభపరిణామమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర విభజనతో రాజధాని విషయంలో వెనకబడి ఉన్నామని చెప్పారు. గత వైసీపీ పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లలా సీఎం చంద్రబాబు చూస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం వైసీపీ అధినేత జగన్ దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇచ్చిన మాట కోసం ప్రధాని మోడీ రష్యా పర్యటనను సైతం రద్దు చేసుకుని ఆంధ్రప్రదేశ్కు రావడం సంతోషకరమన్నారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. సో ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఒక డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంత అభివృద్ధి అయిపోతుందా, మనం ఏమి చేయలేకపోయాము, మనము సర్వనాశనం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వస్తుంది అనే భావనతోటి వాళ్ళు డిప్రెషన్లోకి పోయి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేతకాని మాటలు. వాళ్ళకి చేసేది ఏమి లేదు. వాళ్ళంతా కూడా ఆ అవినీతి ఆరోపణలతోటి కూరుకుపోయిన ఉన్న పరిస్థితిలో ఏదో ఒకటి చెప్తే కొంత డైవర్షన్ అవుతుందనే భావనతో వాళ్ళు చెప్పారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా అన్నా సరే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, ఎందుకంటే లాస్ట్ 5 years ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా విజయవాడకి వస్తున్నప్పుడు ఈయన విజయవాడలో ఉంటే కూడా భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోయినట్టుగా మనం పేపర్స్లో చూస్తున్నాము. కానీ వాళ్ళు చేతకాని ప్రభుత్వం నడిపారు. 5 years సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. అట్లాగే పెద్ద ఎత్తున కుంభకోణాల్లో కూరుకుపోయారు.
అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెరతీశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజధానిని నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల స్థితిగతులను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలను చెబుతుంటే రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకమని బురద జల్లుతున్నారని ఆక్షేపించారు. 5 ఏళ్ల పాటు తాత్కాలిక భవనాలకే రాజధానిని పరిమితం చేశారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అమరావతి పనులు 5 ఏళ్లుగా నిలిచిపోవడానికి ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అప్పు ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాజాగా అమరావతి పునర్నిర్మాణ సభలో మోడీ ప్రసంగంలో ప్రత్యేక హోదా మాట ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేది లేదని ఎందుకు చెప్పలేదన్నారు. మరోవైపు కేంద్రం కులగణన చేయడాన్ని సిపిఐ స్వాగతిస్తోందని చెప్పారు. 2029 నాటికి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పాటికి సుందరవందనంగా ఉండేది, క్యాపిటల్ బ్రహ్మాండంగా ఉండేది. పోయింది. ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. అయితే ఒక ఆయన ముద్ద ఆయన తప్పించుకుపోయాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టసి కాలకన్నా వచ్చి ఉండాల్సింది, రాలేకపోయాడు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు. ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పని చేసిన హృదయ స్పందన ఉంది. మాట్లాడలేకపోయాడు, వాళ్ళ ముఖం చూడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాకు చేయాల్సిన పనులలో ప్రత్యేక హోదాతో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. మరి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇది మన దేశ సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. కాబట్టి కేంద్ర సర్కార్ ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని, ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలు చేయడానికి ఉపయోగిస్తారా, లేకుంటే మునుపటి కమిషన్ల నివేదికల మాదిరిగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు తేజస్వి. గోవా షిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా మాన్యుయల్ గోంక్వాల్ లారెన్స్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అనంతరం ఇద్దరు కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ దృక్కోణం, ఇంధన భద్రతా అంశంపై గణనీయమైన దృష్టి సారించారని విదేశాంగ కార్యదర్శి రవి తెలిపారు. అగోలా కొత్త చమురు క్షేత్రాలను కనుగొందని, శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం, సముద్ర తీర చమురు క్షేత్రాలను అన్వేషించడంలో సహాయం చేయడానికి భారతదేశాన్ని మద్దతు కోరిందని వెల్లడించారు. ఆరోగ్య రంగంపైన విస్తృతమైన చర్చ జరిగిందన్నారు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవి.
This will be an area of interest for Indian companies. They will be engaging in working with Angolan authorities in taking forward what the specifics of it. In the health area, there was a lot of discussion. President Lorenzo specifically asked for India's support in the healthcare, the doctors and paramedical forces, the need in great numbers. They're expanding the healthcare sector with creation of new hospitals in that country. And Honorable Prime Minister mentioned about not only the possibility of supplying vaccines and medicines and pharma products in Africa, but also to be able to set up Jan Aushadhi units in that country. We will be exploring that opportunities. And the possibility of traditional medicine, Ayurveda, to be introduced in Angola, where there is a lot of interest too. The new areas of cooperation which were discussed by the two leaders is actually space. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికిందన్నారు ప్రధాని. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు. Committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా దాయాదిని గట్టి దెబ్బ కొట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక మంత్రి అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆత్మాహుతికి బాంబిస్తే పాక్పై పోరాటానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రుదేశమే అన్నారు ఆయన. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడించారు. అంతకుముందు కూడా పహల్గాం దాడిని మంత్రి ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ, ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಕ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ. కర్ణాటక మంత్రి పాక్పై యుద్ధానికి సిద్ధమని చెబుతుంటే అదే పార్టీకి చెందిన ఎంపీ మరోలా మాట్లాడుతున్నారు. పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాంగ్రెస్ ఎంపీ చరణ్జిత్ సింగ్ చన్నీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దాడులకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. हमारे देश में आकर कोई बम गिरे पता नहीं चलेगा. कहते जी पाकिस्तान में हमने सर्जिकल स्ट्राइक किए थे, कोई कुछ नहीं हुआ, कहीं नहीं दिखे सर्जिकल स्ट्राइक, किसी को नहीं पता चला. लेकिन आज देश के लोगों के जरूरत है उनके जख्मों पे मल्लम लगाने की. हम डिमांड करते हैं कि भैया कुछ करो, बताओ देश को कौन है आदमी और उनको सजा दो. हमारे देश में आकर कोई बम गिरे पता नहीं चलेगा. कहते जी పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న న్యూఢిల్లీ తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తోందని స్పష్టం చేసింది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యేవి, అలాగే ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని తెలిపింది. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది.
పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భూతలంపైకి 450 కిలోమీటర్ల రేంజ్ అబ్దాలీ వెపన్ సిస్టమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ పేర్కొంది. ఇండస్ కసరత్తులో భాగంగా దాన్ని ప్రయోగించినట్లు వెల్లడించింది. సైనికుల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణుల అధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధృవీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఏప్రిల్ 26, 27 మధ్య మరోసారి అలాంటి ప్రకటనే చేసిందని, తాజాగా ఏప్రిల్ 30, మే 2 మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. పాక్ తరచూ ఇటువంటి ప్రకటనలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుందని భారత రక్షణ శాఖ అధికారులు మండిపడ్డారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారత్కు మద్దతు పెరుగుతోంది. తాము భారత్ పక్షాన నిలుస్తామని అమెరికా స్పష్టం చేయగా జపాన్ అదే మాట చెప్పింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన నిలబడతామని అగ్రరాజ్యం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. ఆమె రోజువారీ విలేకరుల భేటీలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఉగ్రవాదం విషయంలో భారత్ పక్షాన్ని స్పందించారు. పర్యాటకులపై ఉగ్రదాడి ఘటన దిగ్భ్రాంతికరమన్నారు. దీనికి భారత్ ప్రతిస్పందించడం సరైనదే అని పేర్కొన్నారు. అయితే అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా ఉంటుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్ సైతం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తున్నామన్నారు జేడీ వ్యాన్స్. ఉగ్రవాద వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు తప్పక అందిస్తోందని ఆయన భరోసానిచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాలనలో అణచివేతను ఎదుర్కొంటున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ అమెరికా సంచలన ప్రకటన చేసింది. తమతో కలిసి పనిచేయాలని అంటూ మాండరిన్ భాషలో రిక్రూట్మెంట్ వీడియోలను విడుదల చేసింది. సైనిక పరంగా, వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా భావిస్తున్న అగ్రరాజ్యం బీజింగ్ చేపడుతున్న గూఢాచార్య ఆపరేషన్లకు ప్రతిచర్యగా ఈ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించేందుకే ఈ వీడియోలను సిఐఐ డైరెక్టర్ జాన్ రాడ్ క్లిప్ చెప్పారు. నిఘా వ్యవస్థలో మానవ వనరులను పెంచుకోవడంతో పాటు చైనాపై మరింత దృష్టి సారించేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. ఆర్థికంగా, సైనిక పరంగా, సాంకేతికంగా ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చైనా భావిస్తుంది. ఆ దేశం నుంచి తమకు గూఢాచార్యం ముప్పు పొంచి ఉందని రాడ్ క్లిప్ వెల్లడించారు. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించడమే వాటి లక్ష్యమన్నారు రాడ్ క్లిప్. 2 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదాహరిస్తూ సినిమాటిక్ సన్నివేశాలను జోడించారు. ఆఫీసులో కంటే నైట్ క్లబ్బుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యూరోలో ప్రస్తుత వ్యవహారమంతా గందరగోళంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్బీఐలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఫ్రాంక్ ఫ్లిగ్లియజ్జీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. హువర్ భవనంలోని 7వ అంతస్తులో కంటే ఇప్పుడు నైట్ క్లబ్లోనే ఆయన ఎక్కువగా కనిపిస్తున్నాడని నివేదికలు చెబుతున్నాయన్నారు. బ్రీఫింగ్లు రోజువారీగా కాకుండా వారానికి 2 సార్లకు మార్చారని పేర్కొంటున్నాయి. ఆయన అనుభవం లేకుండా పనులు చేయాలని ప్రయత్నిస్తుంటే అవి చెడుకు దారితీయవచ్చని ఫ్లిగ్లియజ్జీ ఓ షోలో వ్యాఖ్యలు చేశారు. ఏజెంట్లు పనిచేసేందుకు ఆయన అనుమతిస్తున్నారని, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వనరుల దుర్వినియోగం, ముఖ్యంగా ఏజెన్సీకి చెందిన ప్రైవేట్ జెట్లను ఉపయోగించడంపై ఆయనపై దర్యాప్తు నిర్వహించాలని డెమోక్రట్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాష్ పటేల్ కూడా ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి కోసం లాబింగ్ చేసినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలంటే పటేల్ సరైన వ్యక్తిని ట్రంప్ భావించినట్లు తెలిపింది. 2020లో కూడా ట్రంప్ అతన్ని సిఐఏ డైరెక్టర్ గా నియమించాలని చూసినా సాధ్యం కాలేదు. అప్పట్లో ట్రంప్ తన చివరి వారాల్లో ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ గా కాష్ ను నియమించాలని భావించారు. భారతీయ మూలాలున్న కాష్ పటేల్ మొదటి నుంచి ట్రంప్నకు వీర విధేయుడు. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అజెండాకు పూర్తిగా మద్దతు పలికారు. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.